ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలి దీనికి. పొటాటో, బియ్యం పిండి, ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజీ, క్యారెట్, బొంబాయి రవ్వ, సాల్ట్, కారం, క్యాప్సికమ్, కరివేపాకు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. సో డీప్ ఫ్రై ఐటమ్ అండి. అవునండి. సో మనం ఆయిల్ హీటింగ్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అవర్ ప్రాసెస్. ఓకే, చేద్దాం. చెప్పండి ఏం చేయాలి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకో, ఒక కప్పు పొటాటో. సో పొటాటోని మీరు గ్రేట్ చేశాను. నెక్స్ట్ క్యారెట్. ఓకే, క్యారెట్ ని కూడా గ్రేట్ చేశాను. గ్రేట్ చేశాను, అన్ని గ్రేట్ చేసుకున్నాను. క్యాబేజ్ నెక్స్ట్. సో ఈ రెసిపీకి ఫస్ట్ అన్నిటికన్నా ముందు ఓపిక ఉండాలన్నమాట. అవునండి, గ్రేట్ చేసుకోవడానికి. కొంచెం క్యాప్సికమ్. ఓకే, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం ఆనియన్, బియ్యం పిండి. ఓకే, రుచికి సరిపడా సాల్ట్. ఓకే, కారం, ఇప్పుడు మిక్సింగ్ మొత్తం ఇంకొంచెం బియ్యం పిండి. సో స్వాతి గారు, ఓకే, కోదాడ గురించి చెప్పండి మాకు. అంటే మేము కోదాడలో తక్కువ అండి, ఇక్కడ సిటీలోనే ఉంటాము. అందుకనే నాకు కూడా ఊరైతే కోదాడే. కోదాడ. సో చిన్నప్పటి నుంచి ఎక్కడైనా పుట్టి పెరిగింది? లేదండి, మ్యారేజ్ అయ్యాక అటు సైడ్ వచ్చాము. అంతకు ముందు వరకు మా విలేజ్. అవునా? మీరు మంచి స్మైలింగ్ ఫేస్ అండి. అవునండి, చాలా బాగా నవ్వుతున్నారు. థ్యాంక్ యూ. మరి సిగ్గుపడుతున్నారా నవ్వుతున్నారు? మొత్తానికి స్మైల్ అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇట్ని ఇప్పుడు కొంచెం బాల్స్ లాగా, ఓకే, రోల్స్ లాగా చేసుకొని. సో ఇంతకీ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఓన్గానే మీరే ట్రై చేశారా? లేకపోతే బాగుంటుంది? అంటే కొంచెం మిక్సింగ్ యూట్యూబ్ లో చూసాను, దానికి కొంచెం మీరు ఎలాంటి రెసిపీస్ చేస్తుంటారు ఇంట్లో? ఎక్కువ స్వీట్, హాట్ ఐటమ్స్? హాట్ అండ్ ఎక్కువ. పాపకి ఈవినింగ్ స్నాక్స్ గా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. సో పాపకి ఇప్పుడు వెరైటీస్ కావాలి. అవునండి, అదే చెప్పాను ఇంట్రొడక్షన్ కూడా, అందరికి కొత్త వెరైటీస్ కావాలి అని చెప్పేసి. సో మా షో వాచ్ చేస్తుంటారా మీరు? చేస్తామండి, షో వాచ్ చేస్తాము, యూట్యూబ్ లో చూస్తూ ఉంటాము. నైస్. అంటే ఎట్లా హోమ్ మేకర్ కాబట్టి ఇంకా ఇలాంటి వాటికే ఎక్కువ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. డైలీ ఏదో ఒకటి న్యూగా ట్రై చేయడానికి అట్లా. నైస్ నైస్. సో మీరు చేసే రెసిపీస్ లో మీ పాపకు బాగా ఫేవరెట్ ఏంటి? ఆల్మోస్ట్ అన్ని లైక్ చేస్తుంది. ఇప్పుడు ఇది చేయమని చెప్పింది కూడా మా పాపనే. మమ్మీ ఇది చేయి మమ్మీ అని చెప్పింది. తనకి కూడా బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. కొంచెం వేసి చూడండి పిండి, మీకు ఇట్లా వేసేద్దామా అన్ని? వేసేద్దాం. ఇప్పుడు ఫ్రై చేస్తాం. అయిపోయినాయండి? అయిపోయిందండి, ఒక 1 minute. ఓకే. సో ఆలుతో మీరు మీ పాప కోసం చేసే హాట్ రెసిపీస్లో ఇంకేమేమి ఉన్నాయి? చిప్స్ చేస్తాము, ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాము, కట్లెట్, చాట్, చాలా ఐటమ్స్. ఇంకా ఎక్కువ స్నాక్స్ అంటే పొటాటోదే ప్రిపేర్ చేస్తాం. గుడ్ థింగ్ ఏంటంటే మనం పొటాటో డైలీ తిన్నా బోర్ కొట్టదు. అవునండి, మా బాబుకి కూడా పొటాటో అంటే చాలా ఇష్టం. ఫ్రై చేస్తే ఇష్టపడతాడు. ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, కర్రీ ఏదైనా ఇంకా పొటాటో ఎనీ ఐటమ్ లైక్. అయిందా? షార్ట్ చేద్దామా? ఆఫ్ చేసేది. మంచి బుల్లెట్స్ లో ఉన్నాయి. మీ పిల్లలకి బయట ఫుడ్ అంటే ఇష్టమా? పిజ్జాస్, బర్గర్స్?
ఇప్పుడు కొంచెం. అవునా? మా బాబు ఇష్టపడతాడు, పాప కూడా కొంచెం అప్పుడప్పుడు. సో పేరెంట్స్ ఎలా ఉంటది అంటే బయట తినొద్దే ఇంట్లోనే చేస్తాం, దాంట్లో వేసేయండి. సో మీరు ఇంట్లో పిల్లల కోసం చేసే స్పెషల్ ఐటమ్స్ ఏంటి? కేక్స్ చేస్తాను, పిజ్జా చేస్తాను, ఓ నైస్, శాండ్విచ్. పొటాటో స్ప్రింగ్ రోల్ రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్. సో పొటాటో స్ప్రింగ్ రోల్స్ రెడీగా ఉన్నాయి, వేడివేడిగా. దే లుక్ వెరీ క్రిస్పీ ఆల్సో. అసలైనా ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పొటాటో స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప తురుము, బియ్యం పిండి, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ. పొటాటో స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బంగాళదుంప తురుము, క్యారెట్ తురుము, క్యాబేజ్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, బియ్యం పిండి, ఉప్పు, కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి చిన్న చిన్న బుల్లెట్స్ లాగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పొటాటో స్ప్రింగ్ రోల్స్ రెడీ.